పాలల్లో బెల్లం ముక్క పంచదార కలిపి ఆ పాలు రావి చెట్టు దగ్గర పోసి అక్కడ తడిసిన మట్టిని బొట్టులాగా పెట్టుకొని 8 ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా అవసరానికి ధనం ఏదో ఒక విధంగా చేతికి అందుతుందని పరిహార శాస్త్రంలో చెప్పడం జరిగింది. అలాగే బాగా డబ్బులు అవసరం ఉన్నప్పుడు డబ్బులు చేతికి అందాలంటే ఒక చిన్న మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో ధనదాయై స్వాహ. ఇది మంత్రం. ఓం నమో ధనదాయై స్వాహ. ఈ మంత్రాన్ని 108 సార్లు చదువుకుంటే ఏదో ఒక విధంగా అవసరానికి ధనం చేతికి అందుతుంది. మీకున్నటువంటి సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. అలాగే రోజు లక్ష్మీదేవి దగ్గర తామర ఒత్తులతో కానీ జిల్లేడు ఒత్తులతో కానీ దీపారాధన చేయటం ద్వారా కూడా అవసరానికి ధనం సమకూరుతుంది. అలాగే అష్టమూలికా తైలం అని ఉంటుంది. వీలైనప్పుడు అష్టమూలికా తైలంతో ఇంట్లో దీపారాధన